నందు ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల నా గ్రామ ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల 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 ఉయ్యాలో ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల ఈశ్వరు సాయి ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల ఉయ్యాల ఈశ్వరు సాయి ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల ఉయ్యాల బీసీ ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల బీసీ ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల ఉయ్యాల గుట్ట ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల పిల్లలు పైలాము ఉయ్యాల మా తల్లి పైలాము ఉయ్యాల ఉయ్యాల పిల్లలు పైలాము ఉయ్యాల నా భార్య పైలాము ఉయ్యాల ఊరికి ఉత్తరాన ఉయ్యాల ఇల్లుని కట్టుకున్నా ఉయ్యాల ఉయ్యాల ఊరికి ఉత్తరాన ఉయ్యాల ఇల్లుని కట్టుకున్నా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల నా సాగుతోని ఉయ్యాల గుణపాఠం రావాలి ఉయ్యాల నేననుకున్నది ఉయ్యాల మీరిచ్చి తీరాలే ఉయ్యాల ఉయ్యాల నేననుకున్నది ఉయ్యాల మీరిచ్చి తీరాలే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల ఉయ్యాల సాయి ఈశ్వరు ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల ఉయ్యాల నా భార్య పైలాము ఉయ్యాల పిల్లలు పైలాము ఉయ్యాల ఉయ్యాల గుట్ట ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల నా దోస్తుగాళ్ళు ఉయ్యాల మీరు పైలాము ఉయ్యాల బీసీ ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల మన బీసీ ఉద్యమం ఉయ్యాల వర్తిల్లు ఉండాలి ఉయ్యాల మన బీసీ ఉద్యమం ఉయ్యాల వర్తిల్లిపోవాలి మన బీసీ ఉద్యమం ఉయ్యాల వర్తిల్లిపోవాలి ఉయ్యాల ఉయ్యాల నా మరణమన్నా ఉయ్యాల బుద్ధిని దేవాలే ఉయ్యాల నా ఉయ్యాల 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 నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల 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 నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల जोहार साई ईश्वराचार्य जोहार साई ईश्वराचार्य हमारा गवनाना दयो मनई सारनको अरे वंदनालो वंदनालो अरे वंदनालो किसी बिटल वंदनालो हां किसी बिटल वंदनालो अरे
వెళ్ళిపోయినావా ఈశ్వరన్న చెల్లిపోయినావా దండం పెట్టి ఉన్న ఊరికి దండం వెళ్ళిపోయినావా ఈశ్వరన్న చెల్లిపోయినావా ఈ తెలంగాణకు దండం పెట్టి వెళ్ళిపోయినావా ఈశ్వరన్న చెల్లిపోయినావా అభిషేకరకు దండం పెట్టి వెళ్ళిపోయినావా ఈశ్వరన్న చెల్లిపోయినావా శంకరు సారుకు జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో మా అన్నాలందరికీ మా విశ్వకర్మలకు మా బీసీ బిడ్డలకు మా గుట్ట ప్రజలకు జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో నా గుట్ట ప్రజలకు జై బోలో జై బోలో జై బోలో మా విలేకరన్నల జై బోలో జై బోలో జై బోలో మా అన్నాలందరికీ జై బోలో ఈశ్వర చారికి ఈశ్వర చారికి శ్రీకాంతాచారికి శ్రీకాంతాచారికి శంకరు సారుకు మా రోజు వీరునికి మా అన్నాలందరికీ జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో మా బీసీ బిడ్డలకు జై బోలో జై బోలో జై బోలో మా బీసీ బిడ్డలకు జై బోలో మా అన్నాలందరికీ మా అక్కలందరికీ మా తమ్ముళ్ళందరికీ మా బాధ బిడ్డలకు మా విశ్వకర్మలకు మా బీసీ బిడ్డలకు మా ఈశ్వర చారికి మా శ్రీకాంతాచారికి మా రోజు వీరునికి శంకరు సారుకు మా విశ్వకర్మలకు మా బీసీ బిడ్డలకు జై బోలో జై బోలో జై బోలో జై బోలో మా బిడ్డ ప్రజలకు జై బోలో
తెలంగాణకు ఎల్బీ నగర్ కు జగతిరి గుట్టకు జగతిరి గుట్టకు ఎల్బీ నగర్ కు కాంతచారికి ఈశ్వర సాయికి బీసీ బిడ్డలకు బీసీ బిడ్డలకు బీసీ బిడ్డలకు జై బోలో జై బోలో అన్నలందరికీ జై బోలో అందరికీ పిల్లలందరికీ అమర వీరులకు బిడ్డలందరికీ గుట్ట ప్రజలకు అక్కలందరికీ జై బోలేశ్వర సాయికి खबरदार दूसरी द्रोहुल्लारा ఈశ్వరాచారి అందమయాత్రలో భాగంగా మనతో పాటు తరువు అందరూ ఉన్నారు. అన్న ఎట్లా చూస్తారు ఈశ్వరాచారి ఆత్మబలి? ఈశ్వరాచారి బలిదానం అనేది బీసీ బిడ్డల రాజ్యాధారానికై ఆయన అమరుడైండు. వాస్తవానికి మేము ఒక తెలంగాణ ఉద్యమకారులుగా ఈ ఆత్మ బలిదానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంటే ఎవరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, కొట్లాడాలి, సాధించాలి, కళ్ళబట్టి అడగాలి కానీ ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. ఈ రోజు సాయీశ్వరాచారికి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ బతికేం కావాలి, వాళ్ళని ఎవరు ఆదుకుంటాడు? ఏ నాయకుడు వచ్చినా కానీ మాటలు చెప్తారు, జేజేలు కొట్టి ఫోటోలు ఇచ్చి వెళ్ళిపోతారు, కానీ ఎవరు కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోరు. కాబట్టి యావత్ ప్రజానికానికి, యావత్ బీసీ సమాజానికి ఇక్కడ నుండి తెలియజేస్తా ఉన్నాం ఏంటంటే సాయీశ్వరాచారి మరణమే లాస్ట్ మరణం కావాలి. ఎందుకంటే ఈ అమరవీరులను మనం తెలంగాణ ఉద్యమంలో 13,100 మంది విద్యార్థులను, అమరులను, యువకులను కోల్పోయినాము. మరి తెలంగాణ ఎక్కడ వేసిన పొందాలి అక్కడ 10 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. కొట్లాడదాం, బరిగీసి నిలబడదాం, యుద్ధ క్షేత్రంలో ఉందాం, కానీ ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని తెలియజేస్తా ఉన్నాం. సాయీశ్వరాచారి గురించి ఒక పాట పాడగలరన్న మీరు? మా ఈశ్వరన్న వందనాలు వందనాలయో, మా ఈశ్వరన్న వందనాలు వందనాలయో, మా ఈశ్వరన్న వందనాలు వందనాలయో, మా ఈశ్వరన్న బీసీ బిడ్డల వందనాలు, బీసీ బిడ్డల వందనాలు, పేదోళ్ళ వందనాలు, అరే వందనాలు వందనాలయో, మా ఈశ్వరన్న వందనాలు వందనాలయో, మా ఈశ్వరన్న కుమారోళ్ళ వందనాలు, కుమారోళ్ళ వందనాలు, తాలోళ్ళ వందనాలు, తాలోళ్ళ వందనాలు, కుళ్ళ వందనాలు, పట్లోళ్ళ వందనాలు, కుమారోళ్ళ వందనాలు, విలేకరుల వందనాలయో, మా ఈశ్వరన్న విలేకరుల కెమెరామెన్ వందనాలయో, మా ఈశ్వరన్న కెమెరామెన్ డబ్బులు వందనాలు, డబ్బులు వందనాలు, పటాలోల వందనాలు, పటాలోల వందనాలు, అరే తెలంగాణ వందనాలు, మా ఈశ్వరన్న తెలంగాణ పరివారన్న వందనాలు, మా ఈశ్వరన్న అరే వందనాలు వందనాలు, అరే పిసైలా కోసమేమో పిసిలా, అరే పొరు చేయగలిగినాము, పిసిలా కోసమేమో పొరు చేయగలిగినాము, అయ్యో పొరులో నవ్వుకినాపురో, మా ఈశ్వరన్న నవ్వుకినాపురో, పొరులో నవ్వుకినాపురో, మా ఈశ్వరన్న
అయ్యో మల్లన్న ఆఫీసుపోయి మల్లన్న మల్లన్న ఆఫీసుపోయి నువ్వు ఏమి చెప్పి వచ్చినావు అరే తెలంగాణ కోసమేమో అరే శ్రీకాంత్ ప్రాణాన్నిచ్చే అదే బీసీ రాజ్యము కొరకు నీవు బీసీ రాజ్యం ప్రాణమేమో ఇచ్చినావు ఈ పేరు బిడ్డల నాన్నారు మా ఈశ్వరన్న పేరు బిడ్డల అయ్యో తెలంగాణ నాన్నారు మా ఈశ్వరన్న బీసీ బిడ్డల నాన్నారు మా ఈశ్వరన్న ఎందుకంటే తెలంగాణలో అన్ని తెలుగు థియేటర్లు ఉన్నాయి కానీ ఐక్యత రాగం లేకనే ఈనాడు ఇలాంటి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యలతోటి మన బీసీ రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్నాం బీసీ రాజ్యాన్ని. జై తెలంగాణ. ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నేనెళ్ళిపోతున్నాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల ఊరికి ఉత్తరాన ఉయ్యాల ఇల్లునే కట్టుకున్నా ఉయ్యాల ఊరికి ఉత్తరాన ఉయ్యాల ఇల్లునే కట్టుకున్నా ఉయ్యాల ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల బీసీ ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల ఇలా పైరాము ఇలా పైరాము ఉయ్యాల అల్లి పైరాము ఉయ్యాల పైరాము ఉయ్యాల అల్లి పైరాము ఉయ్యాల పైరాము ఉయ్యాల అల్లి పైరాము ఉయ్యాల ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల పెట్టి వెళ్ళిపోయినావా చచ్చిపోయినావా చెల్లిపోయినావా కంటినోళ్ళు అరే ఆగవా కన్నీళ్ళను నింపి చెల్లిపోయినావా చెల్లిపోయినావా సాయేశ్వర ప్రసాద్ మృతి మీద ఎందుకు సంతాపం తెలుపుతలేడు? దేశమంతా ఎక్కడో పనికిరాని విషయాల మీద రాహుల్ గాంధీ స్పందిస్తాడు, ఆయన స్పందించాడు, సోనియా గాంధీ స్పందించాడు. రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ పోయినాయి? కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నటువంటి అగ్రకులాల నాయకత్వము ఒక సాయి ఈశ్వర మృతి మీద ఎందుకు వాళ్ళు నివాళులర్పిస్తలేరు? అన్ని పార్టీలు ఉన్నటువంటి అగ్రకులాల నాయకత్వం అంతా ఇవాళ ఎవరు కూడా సాయిసి మరణిస్తే కూడా రాస్తలేరు. బీసీల సావులంటే ఆ పార్టీలకు లెక్కలేరు. అవి మొత్తం 100% అగ్రకుల ఆధిపత్య గొర్రెల పార్టీలే తప్ప అవి బహుజనుల పార్టీలు కావు. ఇవాళ ఒక బీసీ బిడ్డ మరణిస్తే ఇవాళ వాలిపోయినట్టు ఎందుకు టిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఇవాళ నాయకత్వం రాలే? కేసీఆర్ ఎందుకు సంతాపం తెలపలే? అదే విధంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే 4.5 కోట్ల మందికి ఆయన ఇంటి పెద్ద రేవంత్ రెడ్డి ఎందుకు సంతాపం తెలపలేను? ఎందుకు విచారం వ్యక్తం చేయలే? ఒక విధంగా మీ బిడ్డలు గారు కాబట్టి, మీ కులపోళ్ళు గారు కాబట్టి, మీకు కులతత్వం ఉంది కాబట్టి ఒక బీసీ బిడ్డ మీద ఇవాళ కనీసం
సంతాపం కూడా తెలుస్తలేదు. అంటే వాళ్ళకి ఎంత కులగజ్జి ఉందో, ఎంత కులాధిపత్యం ఉందో ఇవాళ సాయి ఈశ్వర ప్రసాద్ మరణం చూస్తే తెలిసిపోతుంది. బీసీలారా తస్మాత్ జాగ్రత్త. ఒక ఇడ్మ చనిపోతాడు కానీ ఒక మల్లోదుల వేణుగోపాల్ మాత్రం చనిపోడు. అదే విధంగా ఇక్కడ కూడా ఒక అగ్రకులాలు చనిపోతే వాళ్ళకు ఆ అగ్రకులాలలో కూడా ఆంధ్ర అగ్రకులాలు కూడా చనిపోతే వాళ్ళకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. రేవంత్ రెడ్డి పోతాడు, హరీష్ రావు పోతాడు, అదే విధంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ లో, సోనియా గాంధీ వీళ్ళంతా సంతాపం తెలుపుతారు. ఒక బీసీ బిడ్డ, ఒక విశ్వ బ్రాహ్మణ బిడ్డ కాలి మంటల్లో కాలి 42% రిజర్వేషన్లు కావాలి, నా 3 కోట్ల మంది బీసీల బతుకులు మారాలి అని ముక్కు పచ్చలారని చిన్నారి బిడ్డల్ని వదిలేసిండు. అదే విధంగా భార్యను వదిలేసిండు, తల్లిని వదిలేసిండు. చిన్నప్పుడే తండ్రి చనిపోయింది, రెక్కాడితే డొక్కాడనటువంటి ఈ కుటుంబాన్ని ఇవాళ చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఎందుకు స్పందించరు బిడ్డ? ఇవన్నీ మేము మనసులో పెట్టుకుంటున్నాం, మీ చిత్తపద్దు రాస్తున్నాం బిడ్డ. ఎవడెవడు మా మీద వివక్ష చేస్తారో ఓట్ల కోసం వస్తారు కదా, మిమ్మల్ని ఓట్ల కోసం వచ్చినప్పుడు మిమ్మల్ని తన్ని 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 తరిమి కొట్టడానికి బీసీ సమాజం ఉన్నది. ఇవాళ ఒక బీసీ బిడ్డ ఆత్మ బలిదానం చేసుకోవడం అంటే ఈ బీసీ సంఘాల పోరాటాలు అంతా వృధానేనా? ఇవాళ వృధా కాదు, 100% మాకు భయపడుతున్నారు. మళ్ళా నేను ఎందుకు అవగాహన చేశారు? భయపడుతున్నారు. మా ఉద్యమాన్ని చూసి భయపడి లాభం నడుపుకుంటున్నారు. నిన్న ఎందుకు అరెస్ట్ చేశారు? గాంధీ హాస్పిటల్ దగ్గర మా సేవలు మొత్తం గాంధీ హాస్పిటల్ దగ్గర నిన్న ఎందుకు అరెస్ట్ చేశారు? 3 పోలీస్ స్టేషన్లు ఎందుకు తిప్పారు అంటే బీసీ ఉద్యమాన్ని చూసి భయపడుతున్నారు. బీసీల ఉద్యమాన్ని చూసి 100% భయపడుతున్నారు. మేము ఇవాళ ప్రకటిస్తున్నాం, మేము ఒకటి ప్రకటిస్తున్నాం. ఏమని ప్రకటిస్తున్నాం? ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే కాసు శ్రీకాంతాచారి తొలి అమరవీరుడు ఎట్లయిందో చరిత్రలో కూడా బీసీ ఉద్యమానికి తొలి అమరవీరునిగా ఇవాళ సాయి ఈశ్వర చారిని 3 కోట్ల మంది బీసీ సమాజం నుంచి మేము ప్రకటిస్తున్నాం. ఆయన మరణం వృధా కాదు. ఈ భూగోళం ఉన్నంత వరకు, ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, ఈ చరిత్ర ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటాడు, ఆయన జీవించే ఉంటాడు. మేము పిచ్చమెత్తుకోనైనా సరే సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ఆదుకుంటాం. మేము ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఎందుకంటే బీసీలు అంటే ప్రభుత్వాలు భయపడట్లేదు, ఎస్సీ అంటే లక్ష డబ్బులు 1000 గొంతులు అంటేనే ప్రభుత్వాలు గజలతో వణికిన పరిస్థితి నుంచి బీసీ సంఘాలు 3 కోట్ల మంది జనాభా ఉన్నా కూడా బీసీలకు ఎందుకు ప్రభుత్వాలు వణకడం లేదు? ఇప్పుడు బీసీలు అంటే అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులకు చిన్న చూపు అయిపోయింది, లెక్కలేనితనం అయిపోయింది. ఇది బీసీ సమాజం గమనిస్తారు. గతంలో పార్టీల జెండాలను చూసి మేము భ్రమపడ్డాం. అదే విధంగా బీసీలు ఇవాళ పార్టీలను చూసి మాయ అనుకున్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఊరిలో ఉన్నటువంటి యువత తమ నెత్తరు ఉరికెత్తుతూ ఖచ్చితంగా మా బీసీ రావాలి, ఈ దొంగల పాలన అర్థం చేయాలి, మా వాళ్ళే పాలకులు ఉండాలంటున్నారు. ఈ చైతన్యం మొదలైంది. తెలంగాణ గడ్డ ఇది బీసీలకు అడ్డ. 60% ఉన్నాం. నాకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు, 90% ఉన్నాం. 9% ఉన్నాం 10 ఉన్నాం. మా సాయి ఈశ్వర ప్రసాద్ పారకుడు మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి, వీళ్ళ గురువులు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి. ఈ కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి ద్వారా మా బిడ్డ బీసీ బిడ్డ మరణానికి కారకులయ్యారు. నేను అంటున్నా, మేము ఎన్ని రోజులు ఇంకా బలిదానాలు చేయాలి? దయచేసి బీసీ యువకులారా బలిదానాలతో గీసి కొట్లాడదాం. మనం చనిపోతుంటే మనం బాలికలుగా ఉంటే వాళ్ళు పాలకులు అవుతున్నారు. మనం కూడా పాలకులు కావాలి. బీసీ ఉద్యమాన్ని సృష్టించాలి. పీఠం మీద మనం బీసీ బిడ్డను కూర్చోవాలి. నేను అంటున్నా, కాసు శ్రీకాంతాచారి వద్దంతైంది. మొన్న అధికారికంగా చేసినా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తీసుకొచ్చట రవీంద్ర భారతిలో పెడతారట. ఇంకొక ఆయన అగ్రకుల పైన తీసుకొచ్చి ఆయన జయంతి చేస్తారట. కానీ ఇక్కడ బీసీ బిడ్డలు ప్రొఫెసర్ జయశంకర్ కు దిక్కులేరు, మా రోజు వీరన్నకు దిక్కులేరు, కాసు శ్రీకాంతాచారికి దిక్కులేరు, సర్దార్ బాబాకి దిక్కులేరు, కొండ లక్ష్మణ్ బాబుకి దిక్కులేరు, ఒక పండుగ సాయంగా ఇంద్రాజుకు దిక్కులేరు. ఇవన్నీ మేము మా మధ్యలో పెట్టుకుంటున్నాం. చెప్పే వచ్చిందే సాధ్యం బిడ్డ
మా రాజ్యం రాని మా రాజ్యం వచ్చినప్పుడు అర్జునాలు మీరు ఎక్కడ చిన్న వరకు అడుగుకుంటారో అడుక్కునే రోజులు తీసుకొస్తామని చెప్పి మనం ఏదేం సంబంధం లేదు, ఈ కుటుంబాల సంబంధం లేదు, మనకు సంబంధం లేని చచ్చిపోతే ఎంఆర్ఓ పోతాడు, పుస్తకాలు ఆటో పోతాడు, కలెక్టర్ పోతాడు, మంత్రి పోతాడు, సంఘం లీడర్ లేదు. ఒక బీజేపీతో పడిపోతే ఒక కాస్త పడిపోతే ఒక రాలేదు, ఒక సిగ్గుచాడు వాళ్ళు ఈ భూమిలో పుట్టిన ఉన్న బతికిన సచ్చిన వాళ్ళు ఇంత కాసులు పెట్టుకునే వ్యక్తిని చూడాలని రాలేదు. ఇదేమి సమాచారం దుర్మార్గులు భయంకరులు మానవత్వం లేదు, మానవత్వం రాలేదు. వచ్చినట్టు ఉదాహరణ ఎంఆర్ఓ అడ్డు వచ్చి అతనితో కూడా హెలికాప్టర్లు ఉండా పడుకును ఏంటండి తమాషా. రోజు సాయి ఈశ్వరాచారి మరణం రేవంత్ రెడ్డి వాళ్ళకే జరిగింది. ఎందుకంటే 42% రిజర్వేషన్ కల్పిస్తామని కోర్టులో స్టే తెప్పించి వాళ్ళు మన వర్గాలతో కేసు వేయించి ఇప్పుడు మళ్ళీ పార్టీ పరంగా 47% రిజర్వేషన్ కల్పిస్తాం లోకల్ పార్టీలో ఎన్నికలని చెప్పి మాయమాటలు చెప్పి అది ఇవ్వకుండా 17% ఇచ్చినందుకే ఈ రోజు సాయి ఈశ్వర్ కట్టలు తీసుకొని మళ్ళా బీసీల కోసం కొట్లాడుతున్నాడంటే అతను ఆఫీస్కి కలవాలని చూశాడు. ఆయన లేకపోయేసరికి ఆయన మనోవేదన గురై పెట్ట రోజుకొని చనిపోవడం జరిగింది. ఈ రోజు మల్లన్న గారిని అరెస్ట్ చేశారు. మల్లన్న గారు లేకపోవడం వల్ల ఈయన ఈశ్వరాచారి బుద్ధి అంతంతరంగా ముగిస్తుందనేది చూపిస్తున్నటువంటి అందుకే రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల వస్తున్న అన్యాయాన్ని అరికట్టాలంటే బీసీలకు రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నాం. బీసీలందరూ ఏకమై అందరూ ఒక తాటి మీద నడిస్తే 2028లో బీసీలకు రాజ్యాధికారం వస్తుందనేది నమ్మకం. అందుకే ఇప్పటి నుంచి బీసీ ఉద్యమం ఇవాళ మరి మన సాయేశ్వరాచారి ఆత్మహత్యాలు ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారితే మరి రేవంత్ రెడ్డి మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేరలేదు. అదే విధంగా బీసీలకు 42% ఇస్తామని ఇప్పటి వరకు చేసలేదు. ఈశ్వరాచారి ఆత్మ బలిదానం ఈ యొక్క చావు డప్పు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 42 కాదు 50% మీరు బీసీలకి కేటాయించకపోతే ఈ యొక్క చావు డప్పు మీ యొక్క ప్రగతి భవన్ ముందు పోగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. జై బీసీ. శ్రీకాంతాచారి బీసీలందరూ కూడా ఈ యొక్క దమ్ము సాగుతోటి నిద్రలేసి మన బీసీలందరం కూడా ఒక్కదాటిగా ఏకదాటిగా పోరాటం చేసి ఈ అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని మనం పొందబెట్టాలని బీసీ సోదరులందరికీ కూడా ఈ ఒక్క సాగుతోటి మనం విప్లవకారులం కావాలి. ఈ దాంతో ఈ సాగుడప్పు ఈ బీసీలందరూ మనం పార్టీలకు అతీతంగా పార్టీలతో మనకు సంబంధం లేదు. బీసీలందరూ ఏకదాటిగా పోటీ చేస్తే మనం గట్టిగా ఊపిరి పీల్చి ఒక్కసారి ఊపిరి వదిలితే ఈ ఆధిపత్యాలు గాల్లో కొట్టుకపోతాయి. ఒక్కసారి మనం అందరం కూడా కలిసి కట్టుగా బీసీలం అందరూ జై బీసీ జై బీసీ. ఈ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. మరి అందరూ బీసీ గ్రామ స్థాయిలో కూడా బీసీ ఉద్యమం వచ్చేసింది. ఇక్కడ చూసినా అక్కడి నుంచి ఢిల్లీ దాకా మరి తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో బీసీ ఉద్యమం కూడా సాధించుకోవాలని చెప్పుకుంటా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పుకుంటా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరం. ఆయనకు చిన్నపిల్లలు ఉన్నారు కానీ ఎటువంటి కుటుంబాన్ని మర్చిపోయి బీసీ సమాజం కోసం ఆయన ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైంది. నిన్నగాక మొన్ననే మన తీర్మార్ మల్లన్న దగ్గరికి పోయి తన బాధనంతా చెప్పుకొని ఏ విధంగా చెప్పుకున్నాడంటే ఈ రోజు సమాజంలో ఎటువంటి అగ్రకులాలకు అగ్రకులాల చేతిలో బీసీలంతా కూడా నలిగిపోతున్నారు. అన్నా నువ్వు కళ్ళు తెరువు, నువ్వు సమాజంలో నువ్వు ఒక్కడివే బీసీ వర్గం నుంచి ముందుకొచ్చి ఏనాటి నుంచో బీసీ సమాజం అంతా మీకోసం ఎదురు చూస్తున్నది. అన్నా మీరు లేకపోతే బీసీలు ఇంకా నష్టపోయే సమయం ఆసన్నమైంది, మీరు మేలుకోవాలి అని చెప్పేసినటువంటి తరుణం ఉన్నది. ఆ విధంగా ఒక భార్య అంత నమ్మకం ఉన్నటువంటి ఆ బీసీ మన తీర్మార్ మల్లన్న దగ్గరికి పోయి తన బోర్డునంతా కూడా చెప్పుకొని ఆ పరిస్థితులంతా కూడా చెప్పుకొని అన్న దగ్గర ఒక 20,000 రూపాయలు తీసుకొని ఆ తర్వాత తన కుటుంబ పోషణ కోసం మల్లన్న కూడా నువ్వు ఏం బాధపడకమ్మా, రానున్న రోజులన్నీ బీసీయే, మీరు
ఫస్ట్ మీరు మాత్రం మీ కుటుంబాన్ని చూసుకొని మీ పిల్లలను చూసుకొని అని చెప్పేసి సముదాయించిండు. ఆ తర్వాత ఈశ్వరాచారి చనిపోయినందుకు మాకు బాధాకరంగా ఉన్నది. కానీ ఎందుకంటే బీసీ ఏమి తెలియని వ్యక్తి చనిపోయింది కాబట్టి మాకు కూడా బాధాకరంగా అనిపిస్తున్నది. మా మహిళలంతా ముందంచిన మేము ఈశ్వరాచారికి జోహార్ చెప్తున్నాము. మళ్ళీ బీసీని మల్లన్న గారిని హౌస్ అరెస్ట్ చేసిండు. మల్లన్న గారిని నాణ్యత పోలీసులు అంటే కష్టపడిగా చేసి మల్లన్న గారు వస్తే ఇక్కడ ఇష్యూ అయితే మొత్తం మూడ గ్రామం ప్రజలు వస్తారని హౌస్ అరెస్ట్ చేసి మల్లన్న గారిని ఎందుకంటే హౌస్ అరెస్ట్ చేసినా కానీ బీసీ ఉద్యమం ఆగదు. బీసీలు ఎంతకైనా ముందుకు పరిగెత్తుతారు. పోరాటం తెచ్చుకుంటాం. మా ఊరి కోసం మేము ఎంతకైనా తెగిస్తాం. ఎంతకైనా చేస్తాం. ధర్నాలు కూడా చేస్తాము. ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళు పెట్టుకొని ఆడవాళ్ళ ఓట్లు కూడా వేసి ఎంతమంది మహిళలు ఓట్లు వేసి బస్తీ అని మహిళలకి 25% ఇస్తామని చెప్పి ఓట్లు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత మీరు పక్కన ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. మా పట్ల మేము తెచ్చుకున్నాను చేతిలో రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ చనిపోయింది. కనీసం మీరు పరామర్శించడానికి కూడా రాలేదు. బీసీ నాయకులారా మీరు మంత్రులారా మీరు కూడా ఉద్దేశం పొందుతలేరా? మీరు కూడా రావాలి కదా, రాజీనామా చేసి రండి. అంతకంటే ఏం కావాల్సింది మీకు? కానీ మీరు అంత సిగ్గుచేటుగా ఉన్నారు. మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే బీసీ ఇది ఉద్యమం ఆగదు. ఎక్కడికైనా వెళ్తాది, ఎక్కడికైనా వెళ్తాది. ఇది అబ్బాయి ఇది తెలిసింది కాదు సార్. మేము తప్పుకున్న విషయం తప్పులేదు. ఒకటే చనిపోయి కాదు బతికి సాధిద్దాం. మన బీసీ మనం చేసుకుంటాం. జై బీసీ. సాయి ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే ఇప్పటికీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దొంగ హామీలతోనే గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తాము. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా అదే రేవంత్ రెడ్డి అదే నియోజకవర్గానికి సంబంధించి వాటర్ ఎక్కివాటతోనే మరి కేసులు ఫైల్ చేయించి ఏదైతే రిజర్వేషన్ డిక్లరేషన్ ఆపేయడానికి కోరుకోవడం, దానికి ఇప్పుడు మనస్తాపం చెందే సాయి పాపం వీరమరణం పొందడం జరిగింది. ఆయన కుటుంబానికి తీరని లోటు. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లగాడు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి మరి ఈ రోజు గవర్నమెంట్ ఏదో ఒక ఆర్థిక సాయం చేయాలి, ఆ పిల్లల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదే విధంగా ఇప్పటికి మనం తెలంగాణ ఉద్యమం నుంచి చూసుకుంటే కూడా మరి ఎప్పుడు చూసినా మన బీసీ బిడ్డలే మరణించడం జరుగుతా ఉంది. మరి బీసీలకు ఎప్పుడు ఇంకా న్యాయం జరిగేది? బీసీల చేత ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినటువంటి ప్రతి గవర్నమెంట్ కూడా ప్రతిసారి బీసీలకు మోసం చేయడమే జరుగుతా ఉంది. మరి బీసీలంతా కూడా ఐక్యంగా ఏకమయ్యి మరి ఈ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డికి ముందు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని